ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి మానవ వనరుల అభివృద్ధి శాఖ అలాగే ఐటీ శాఖలను కేటాయించినటువంటి నేపథ్యంలో నారా లోకేష్ గారికి ఈ శాఖలను కేటాయించడం వెనక ఒక కారణం ఉందని, ఆ కారణం మరేదో కాదు, నారా లోకేష్ గారే పట్టుబట్టి మరి ఆ శాఖలను ఆయనకు కేటాయించమని ఆయన కోరారని, ఆయన కోరిక మేరకే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మానవ వనరుల అభివృద్ధి శాఖ అలాగే ఐటీ శాఖలను నారా లోకేష్ గారికి కేటాయించారు అన్నట్లుగా ఒక సమాచారం మనకు అందుతున్నటువంటి నేపథ్యంలో అసలు నారా లోకేష్ గారు ఈ రెండు శాఖలను మాత్రమే ఎందుకు కోరుకున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ శాఖలే ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారికి మానవ వనరుల అభివృద్ధి శాఖ అలాగే ఐటీ శాఖ మంత్రి ఇచ్చారు. ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖల్లో ఎంచుకున్న లోకేష్ ఆయన ఎంచుకున్నారట. దానికి కారణం విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో నారా లోకేష్ గారు ఈ రెండు శాఖలనే ఎంచుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. పాఠశాలల్లో మెరుగైనటువంటి సంస్కరణల కల్పనే ధ్యేయంగా నారా లోకేష్ గారు ఈ రెండు శాఖలను ఎంచుకోవడం జరిగింది. మంత్రిగా బాధ్యతలు తీసుకోవడానికి ముందే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. సో అసలు మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకోవడానికి ముందే ఆయన ఈ శాఖలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నారు. సిద్ధం చేసుకున్న తరువాతే ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, స్టూడెంట్ యూనియన్స్, పేరెంట్ ఆర్గనైజేషన్స్తో సంప్రదింపులు. సో అసలు ఈ రెండు శాఖలకు ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకోకంటే ముందే స్టూడెంట్స్ యూనియన్స్తో అలాగే పేరెంట్స్ ఆర్గనైజేషన్స్తో నారా లోకేష్ గారు సంప్రదింపులు జరిపి వారి కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ రెండు శాఖల్లో వారికి ఎటువంటి మార్పులు కావాలని వారు కోరుకుంటున్నారో అవన్నీ కూడా నారా లోకేష్ గారు నోట్ చేసుకోవడం జరిగింది. వాటి ప్రకారంగానే కొన్ని సంస్కరణలు కూడా నారా లోకేష్ గారు చేయబోతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. టీచర్లను విద్యా బోధనకే పరిమితం చేయాలనే ఆలోచన. సో ఈ రెండు శాఖలు తీసుకోవడం వెనక కూడా టీచర్లను విద్యా బోధనకే పరిమితం చేయాలనే ఆలోచనతోనే ఈ రెండు శాఖలను నారా లోకేష్ గారు తీసుకున్నట్లుగా గత ప్రభుత్వంలో మనం చూసాము. టీచర్లను కేవలం విద్యా బోధనకే కాకుండా ఇతరత్ర కార్యకలాపాలకు కూడా వారిని ఉపయోగించినటువంటి నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి తప్పులు జరగకూడదు, కేవలం టీచర్లను విద్యా బోధనకి మాత్రమే పరిమితం చేసేలాగా నారా లోకేష్ గారు కొన్ని సంస్కరణలు అయితే తీసుకురాబోతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించడానికి ప్రణాళిక. సో అసలు ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైనటువంటి విద్యను విద్యార్థులకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి అనే ప్రణాళికను ఇప్పటికే నారా లోకేష్ గారు రచించినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. పాఠశాలల్లో కనీస సదుపాయాలు కల్పించడంపై కూడా నారా లోకేష్ గారు ఫోకస్ పెట్టబోతున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఐటీ రంగం ద్వారా యువతకి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అడుగులు. మనం 2014 నుంచి 2019 వరకు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా వారికి ఉంది. ఆయన కొన్ని కంపెనీలను కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం జరిగినటువంటి నేపథ్యంలోనే ఐటీ రంగం ద్వారా యువతకి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈసారి నారా లోకేష్ గారు అడుగులు వేయబోతున్నారు. అందుకే ఐటీ శాఖ మంత్రిగా కూడా ఆయన ఆ శాఖను తీసుకోవడం జరిగింది. 2017 నుంచి 2019 వరకు ఐటీ మంత్రిగా రాష్ట్రానికి అనేక కంపెనీలను తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు నారా లోకేష్ గారు. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా 2017 నుంచి 2019 వరకు ఐటీ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో కంపెనీలను తీసుకురావడంతో పాటుగా ఎన్నో కంపెనీలను తీసుకొచ్చి పెట్టుబడులను పెట్టించేలాగా యువతకు ఉపాధి కల్పించేలాగా ఆయన గతంలో చేసినటువంటి నేపథ్యంలో ఆ అనుభవంతోనే ఈసారి మళ్ళీ ఐటీ శాఖను ఆయన ఎంచుకోవడం జరిగింది. ఏపీ యువతలో స్కిల్స్ పెంచడం ద్వారా ఉద్యోగ ఉపాధి కల్పన. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతలో స్కిల్ డెవలప్మెంట్ కోసం అలాగే వాళ్ళలో ఉద్యోగ ఉపాధి కల్పన కోసం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ని చేయడం కోసం కూడా
ఆ ఐటీ శాఖని ఎంచుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. మెరుగైనటువంటి విద్యా స్కిల్ డెవలప్మెంట్ కోసం మానవ వనరుల అభివృద్ధి శాఖను నారా లోకేష్ గారు ఎంచుకున్నారు. నెక్స్ట్, యువతకు ఉపాధి కల్పన కోసం ఐటీ శాఖ తీసుకున్నారు నారా లోకేష్ గారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆ రెండు శాఖలే నారా లోకేష్ గారు ఎందుకు తీసుకున్నారు అనేది మనం ఇప్పుడు మా ప్రజెంటేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. అసలు ఈ రెండు శాఖలు మాత్రమే ఎందుకు నారా లోకేష్ గారు తీసుకున్నారు అనే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, నారా లోకేష్ గారు మానవ వనరుల అభివృద్ధి శాఖ అలాగే ఐటీ శాఖ తీసుకున్నటువంటి నేపథ్యంలో పట్టుపట్టి మరి చంద్రబాబు గారిని ఆయన రిక్వెస్ట్ చేసి మని ఈ రెండు శాఖలనే ఆయన తీసుకున్నారు. దానికి కారణం ఉంది. ఆ రెండు శాఖల మీద ఆయనకి మంచి పట్టు ఉండడంతో పాటుగా ఆయన అసలు మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాడు దానికి తగ్గట్టుగా అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే యువతకి భరోసా అనేది కల్పించాలనేది నారా లోకేష్ గారి ఆలోచన. సో దాని మూలానే ఆయన ఏంటంటే ఏదైతే మనం యూత్కి చేరువుగా ఉండగలుగుతాం అంటే రేపు భవిష్యత్తు ఎవరిది. ఇప్పుడు స్కూల్స్ నుంచి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పుడు ఉద్యోగాల కోసం వేటాడే వాళ్ళ వరకు కూడా తీసుకుంటే అందరినీ భవిష్యత్తులో వాళ్ళ ముందు తరాలకి వాళ్ళు అంటే ఇప్పుడు ఒక విషయం కూడా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం కూడా జరిగింది. ఒక 2 సెక్షన్స్ మూలానే జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం ఓట్ బ్యాంక్ అయినా వచ్చింది అని అన్నారు. ఆ 2 సెక్షన్స్ ఏంటి? ఒక సెక్షన్ అయితే కులము మతము పెట్టుకొని మార్క్ చేసిన వాళ్ళు, ఇంకొక సెక్షన్ ఏంటి నిరుద్యోగం ఉంది, విద్య అక్షరాస్యత లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి సో నిరుద్యోగం కూడా కాదు కానీ అక్షరాస్యత లేని వాళ్ళు, వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద అవగాహనే కానివ్వండి, ఫ్యూచర్లో చదువుకున్న మూలాన వచ్చే బెనిఫిట్స్ కానివ్వండి, వీటి మీద అవగాహన లేని వాళ్ళందరి మూలానే కానివ్వండి ఆ 2 సెక్షన్స్ వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి ఓట్ వేయటం జరిగింది అనేది. సో అది దానిలో ఒకళ్ళని మార్చొచ్చు. దీనిలో విద్య అంటే అక్షరాస్యత పెంచామనుకోండి వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు తోడ్పడతారు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఇది ఏంటంటే అక్షరాస్యత అనేది మన దగ్గర తక్కువ ఉన్నదనే దానికి నిదర్శనమే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటు పడింది. ఆ పర్సంటేజ్ ఓట్లు కొంచెం రావటానికి కూడా అదొక కారణం అనేది చెప్పటం జరుగుతూ ఉంది. సో అందుకనే కానివ్వండి ఎప్పుడూ కూడా యువతని ప్రోత్సహించాలి అంటే గతంలో కూడా ఆయన ఐటీ శాఖ మంత్రిగా చేశారు కదా. సో కొన్ని కంపెనీస్ తీసుకురావటం జరిగింది లోకేష్ గారు. సో అదే ఉత్సాహంతోనే మళ్ళా తిప్పి యువతని మనం ముందుకు తీసుకురావాలి. రేపు ఆ రాష్ట్ర భవిష్యత్తుకు వాళ్ళకు పునాది లాగా ఉండాలి అని అంటే, రాష్ట్రం బాగుండాలి అని అంటే యువతే మెయిన్. కాబట్టి సో వాళ్ళకి కనిపించాల్సిన సౌకర్యాలే కానివ్వండి, ఇప్పుడే గవర్నమెంట్ పాఠశాలలు సరైన వసతులు లేవు. సో వాటికన్నిటికీ వసతులు కల్పించడమే కానివ్వండి, పేరెంట్స్ లో కూడా ఒక మౌలిక సదుపాయాలు అయితే ఉన్నాయో ప్రాథమిక విద్యకు కానీ విద్యకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ని కూడా నారా లోకేష్ గారు సిద్ధం చేశారని, అలాగే యువతలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలి. ఈసారి నిరుద్యోగ సమస్య అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నారా లోకేష్ గారు ఈ 2 శాఖలను తీసుకున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. మీరేమంటారు? ఖచ్చితంగా దీనిలో అయితే యువతని డెవలప్ చేయాలి. విద్యా అర్హత అందరికీ రావాలి. సో వాళ్ళకి మంచి సదుపాయాలు రావాలి. ఈరోజు అందరూ ప్రైవేట్ స్కూల్స్ కానీ తాపత్రయపడేటప్పుడు ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటే కానివ్వండి, అక్కడ టీచర్స్ బాగుంటే కానివ్వండి, అందరూ మళ్ళా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అదో పెద్ద బర్డెన్ అయిపోయింది కదా ప్రైవేట్ స్కూల్లో చదివించడం ఈవేళ రేపు. సో అది కొంచెం తగ్గించింది కూడా అవుతుంది. సో ఏ రోజైతే గవర్నమెంట్ స్కూల్స్లో కొంచెం వసతులు స్టడీస్ అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ మానేసి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకునే అవకాశాలు వచ్చినప్పుడు ప్రజలందరికీ కూడా బర్డెన్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి వాళ్ళ రేపు పొద్దున ఏ గవర్నమెంట్నైనా ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఓటుని కరెక్ట్గా వినియోగించుకుంటారు. ఏదైతే మన రాష్ట్ర అభివృద్ధికి
ఎవరైతే ఏ లీడర్ అయితే పనిచేస్తాడో వాళ్ళకే ఓటేయాలనేది కూడా వస్తుంది. ఇంకోటి డబ్బులు కరప్షన్ అయితే ఉండదు. ఎందుకంటే 5,000కో 2,000కో 3,000కో ఓట్లు అమ్ముకునే స్థాయి అయితే అంత దిగజారిపోయే విద్యావంతులు ఎవ్వరూ కూడా అలాంటివి చేయరు. కాబట్టి అందుకోసమే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. సో నారా లోకేష్ గారు పట్టుబట్టి మరి ఈ 2 శాఖల్ని తీసుకున్నారా? ఖచ్చితంగా ఆ రెండిట్లోనే అంటే యువతని మనం డెవలప్ చేయాలి. మన రాష్ట్రం బాగుండాలంటే మెయిన్ పిల్లర్ లాంటిదే యువత. సో వాళ్ళ భవిష్యత్తు బాగుంటే రాష్ట్రం బాగుంటది. సో అందుకోసం ఖచ్చితంగా ఈ 2 ఆయన ఏర్కోరి తీసుకోవటమే కానివ్వండి, దాని మీద ముందు నుంచి ఆయన అవగాహన పెట్టుకోవటం, దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ రకంగా చేస్తే మన రాష్ట్రానికి ఆ యువత మూలాన మనం వాళ్ళకేం చేయాలి, వాళ్ళు రాష్ట్రానికి ఏం చేస్తారు అనే ఆలోచనతో చేయటం జరిగింది. ఖచ్చితంగా ఈయన ఏదైతే ఆలోచించారో ఆ ప్లాన్ అంతా కూడా సక్సెస్ అవుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.